హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ఆసియా స్విట్జర్లాండ్గా పిలువబడే ఈ దేశంలో మరొక అద్భుత ప్రపంచం ఉంది. అదే IHSM యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. భారతీయ మెడికల్ స్టూడెంట్స్కి ఇదొక స్వర్గం అనే చెప్పాలి. గత 23 ఏళ్లుగా ఫారిన్లో MBBS చేయాలనుకునే స్టూడెంట్స్కి తప్పనిసరి ఎంపిక అంటే IHSM యూనివర్సిటీ అయ్యింది అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. సో మెడిసిన్ చేయాలనుకునే తెలుగు స్టూడెంట్స్కి IHSM యూనివర్సిటీ ఒక ఎమోషనల్ బాండింగ్ అని చెప్పొచ్చు. మరి ఇంత సక్సెస్ వెనుక ఏదో ఉండాలిగా. అదే మన తెలుగు మేనేజ్మెంట్ చేత అకాడమిక్ మెస్ హాస్టల్ సర్వీసెస్ అందించడం. మనతో పాటు ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎలైట్ క్యాంపస్ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్య గారు, అలాగే ఉత్తరాంధ్ర ఒడిశా ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ డైరెక్టర్ సునీత లావణ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ముందుగా సంధ్య గారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఫారిన్లో MBBS చేయాలనుకునే స్టూడెంట్స్కి ఫస్ట్ గుర్తొచ్చే పేరు IHSM. ఆ యూనివర్సిటీలో మీ రోల్ ఏంటి? IHSM ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది 2003లో స్టార్ట్ అయిందండి, ఎస్టాబ్లిష్ అయింది. డాక్టర్ ఫణిభూషణ్ గారు స్టార్ట్ చేశారు. ఇక్కడికి స్టూడెంట్స్ని మనం తీసుకెళ్ళి ఈ ఫెసిలిటీ ఇవ్వచ్చు అని. యాక్చువల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అంటే హీఈస్ ద టార్చ్ బేరర్ అని చెప్పొచ్చు ఫర్ దిస్ ఎపిసోడ్. సో ఆయన టీంలో మేము ఉన్నాం, ఆయన గైడెన్స్లో మేమంతా వీఆర్ ప్లేయింగ్ అవర్ వైటల్ రోల్స్ అనమాట. లైక్ ఇప్పుడు కిర్గిస్తాన్లో మాకు 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి సిటీ సెంట్రల్ క్యాంపస్ ఉంది, అండ్ ఇట్ ఈస్ ప్రాపర్ క్యాపిటల్ సిటీ వేర్ ఇట్ ఈస్ అంటే. సో ఇట్ ఈస్ ఎ సిటీ ఎన్విరాన్మెంట్ వేర్ స్టూడెంట్స్ కెన్ చూజ్ ఇట్. ఒక సిటీలో చదువుకునే వచ్చి మనం సిటీ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, ఇందులో బాగుంటుంది మాకు అనుకునే వాళ్ళు. అండ్ ద సెకండ్ క్యాంపస్ ఈజ్ ఎలైట్ క్యాంపస్. అది ఫస్ట్ సెంట్రల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలైట్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 9 years అవుతుంది అది స్టార్ట్ చేసి. అది దాన్ని ఆ క్యాంపస్ని మేము ఎలా చేసామంటే ఒక ప్రాపర్ ఇండియన్ మెడికల్ క్యాంపస్ ఉంటే పిల్లలు ఎలా ఉంటారు అనేది చూడాలంటే మా క్యాంపస్కి రావచ్చు. సో ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ విత్ బోత్ ద క్యాంపసెస్లో కూడా మీకు ఇండియన్ మెస్ ఉంటుంది, ఇండియన్ హాస్టల్స్ ఉంటాయి. వి ఆల్ స్టాఫ్ ఈజ్ ఇండియన్స్ ఓన్లీ. అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాము అదర్ కంట్రీస్కి వెళ్ళిన. సో మా ఎలైట్ క్యాంపస్ నేను చూసుకుంటానండి, నేను అక్కడ ఉంటాను. సో Day 1 నుంచి పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత దగ్గర నుంచి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసి డిగ్రీ తీసుకుని కాన్వకేషన్ అంతా జరిగి వాళ్ళు వచ్చి మళ్ళీ FMG రాసి వాళ్ళు పాస్ అయ్యే వరకు కూడా దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ. వీఆర్ విత్ దెమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అంటే మెస్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మేక్ దేర్ జర్నీ సక్సెస్. హాస్టల్లో బాగాలేకపోయినా దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. మెస్ బాగాలేకపోయినా దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. సో ఇట్ హ్యాస్ దట్ ఎన్విరాన్మెంట్ షుడ్ లీడ్ దెమ్ టు దేర్ సక్సెస్. మీరు ఫ్యామిలీ అని ఒక మాట అన్నారు, ఆ ఒక్క మాట చాలా టచింగ్గా అనిపిస్తుంది. ఎంత బాగా చూసుకుంటారో అర్థమవుతుంది. మ్యామ్, NMC లేటెస్ట్ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఇండియన్ కరికులం 19 మెడికల్ సబ్జెక్ట్స్ ఉండాలి. దీనికి మీరేం చేస్తారు? మెడికల్ కౌన్సిల్ లేటెస్ట్గా గైడ్లైన్స్ 2021లో ఇచ్చిందండి. బట్ మా దగ్గర 2016 నుంచే డాక్టర్ భాను గారి ఆధ్వర్యంలో వీ హ్యావ్ ఇండియన్ ఫ్యాకల్టీ దేర్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇండియన్ ఫ్యాకల్టీ మెడికల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. వై? బికాజ్ ఇప్పుడు పిల్లలు ఇక్కడి నుంచి అంత దూరం వస్తున్నారు చదువుకోవడానికి. ఏదో అక్కడ డిగ్రీ ఇచ్చామా, అక్కడ పాస్ అయిపోయి డిగ్రీ తీసుకుని రావడం కాదు. మన ఇండియన్ ఇక్కడ మెడికల్ కాలేజెస్లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో దే నీడ్ టు గెట్ దట్ దేర్. సో అది అక్కడ ఫ్యాకల్టీస్ చెప్తే మన పిల్లలకి ఇట్ వోంట్ వర్క్. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ మెడికల్ సబ్జెక్ట్ కోసం మనం ఇక్కడి నుంచి మెడికల్ ఫ్యాకల్టీని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫ్యాకల్టీ కూడా క్యాంపస్లోనే ఉంటారు త్రూ అవుట్ ద ఇయర్. వాళ్ళ సబ్జెక్ట్ ఆ సెమిస్టర్కి కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఉంటారు. అండ్ పిల్లలు దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ద ఫ్యాకల్టీ బికాజ్ వాళ్ళు అంత దూరం వచ్చారు పిల్లలకి టీచ్ చేయడానికి. సో దే ఆల్సో షుడ్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ టీచింగ్. అంటే మేము వచ్చి పిల్లలకి ఇంత చెప్పాము, దే ఆర్ సక్సెస్, వాళ్ళకి అర్థమైంది అనేది దట్ గివ్స్ అ మోర్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా మనం ఏదైనా. సో అవుట్పుట్ బాగుంటుంది.
సో ఫర్ ఆల్ మెడికల్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ ఇండియన్ ఫ్యాకల్టీస్ అండ్ ఫైనల్ ఇయర్లో స్పెషల్లీ ఎంసీఐ కోచింగ్ ఉంటుంది వీళ్ళకి ఒక సెమిస్టర్ మొత్తం 10 సెమిస్టర్లో. సో వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి అక్కడ చదువుకుని ఇండియన్ మెడికల్ కాలేజ్లో మాకు సీట్ రాలేదు లేదా మేము ఇక్కడ చదవలేకపోయాము అనే ఆ గ్యాప్ ఏదైతే ఉందో మా ఫ్యాకల్టీస్ ఫిల్ చేస్తారండి. అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ గోయింగ్ అండ్ గెట్టింగ్ డిగ్రీ కదా, వచ్చి సక్సెస్ అవ్వాలి. దెన్ ఇట్ ఈస్ దేర్. ఆ పేరెంట్స్ ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకుని మా దగ్గరికి పంపిస్తున్నారు, యా వీ నీడ్ టు ఫుల్ఫిల్. సో ఇట్ ఈస్ చెప్పాలంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద టీమ్. ఇక్కడి నుంచి పంపించే పేరెంట్స్ దగ్గర నుంచి మా అసోసియేట్స్, దే ఆర్ ద మెయిన్ పార్ట్. ఇప్పుడు సునీత గారు కానీ ఇక్కడ మా వీళ్ళంతా పంపించే ఏదైతే ఎయిమ్ తోటి పంపిస్తున్నారో దట్ హ్యాస్ టు బి సక్సెస్ మీన్స్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. మనం కోర్స్ పూర్తి చేసుకొని మన దేశానికి వచ్చేసిన తర్వాత లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్గా క్యాంపస్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు డే 1 నుంచి ఫస్ట్ సెమిస్టర్లో ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమ్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో ఈ 3 సబ్జెక్టులకి ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు. సో డే 1 నుంచి వాళ్ళకి రెగ్యులర్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్లో ఇంక్లూడెడ్ అయ్యి, ఇప్పుడు దీనికి ఒక సిలబస్ దీనికి ఒక సిలబస్ అని ఉండదు కదా. ఇప్పుడు మన డిగ్రీ చేసేటప్పుడు ఎంబీబీఎస్లో మెడిసిన్ రెగ్యులర్ కోర్స్కి ఒక సిలబస్ లేదా మనకి లైసెన్సింగ్ ఎగ్జామ్కి ఒక సిలబస్ అనేది మొత్తం ఒకటే. బట్ ఆ మోడ్లో తీసుకెళ్ళాలి వాళ్ళని. డే 1 నుంచి ఆ చెప్పేటప్పుడు దే ఆర్ ఇంజెక్టింగ్ ద టోటల్ సబ్జెక్ట్ టు స్టూడెంట్స్. అనాటమీ ఉంది, ఓకే ఫస్ట్ నుంచి ఫుల్ టాపిక్ వాళ్ళు పిల్లలకి చెప్తారు. సో దాని మీదే మాడ్యూల్స్ జరుగుతాయి, దాని మీదే సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి, దాని మీదే వర్కౌట్ చేయిస్తారు, ప్రాజెక్ట్స్ ఇస్తారు పిల్లలకి, వర్క్ బుక్స్ చేయిస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి అదే ప్రిపరేషన్లో ఉంటారు. ఈవెన్ వాళ్ళకి తెలియదు కూడా మేము ఇంతలా చదివేస్తున్నాం, ఇంత ప్రిపేర్ అయిపోతున్నాం అనే ఏదో ఇది ఉండదు. సో ఫస్ట్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫైనల్ ఇయర్ వచ్చి మెయిన్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ రివిజన్. టు బి ఫ్రాంక్లీ 5th ఇయర్కి వచ్చరికి వాళ్ళకి ఒక రివిజన్ చేసినట్టు ఉంటుంది కానీ సెపరేట్ కోచింగ్ లాగా ఉండదు వాళ్ళు చదివేటప్పుడు. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి దే ఆర్ ఇన్ దట్ టాస్క్. ఎఫ్ఎంజీఈలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మ్యామ్? దిస్ ఆన్సర్ ఐ షుడ్ సే విత్ అ లాట్ ఆఫ్ ప్రౌడ్. మా దగ్గర నుంచి 60% అబోవే ఉందండి ఇప్పటి వరకు. యాక్చువల్లీ అంటే పేరెంట్స్ హ్యాస్ టు బి వెరీ కీన్ దట్ ఒక యూనివర్సిటీ నుంచి ఎఫ్ఎంజీ సక్సెస్ రేట్ని చెక్ చేసేటప్పుడు జనరల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ రాశారు అనుకుందాం ఈ బ్యాచ్లో, 100లో 40 మెంబర్స్ పాస్ అయితే ఇట్ ఈస్ 40%, రైట్? సో యూనివర్సిటీస్ ఇప్పుడు జనరల్గా కామన్గా ఏం చేస్తున్నారంటే పాత మిగిలిపోయిన పిల్లలు ఉంటారు క్లియర్ చేయని వాళ్ళు పాస్ అయ్యారు అనుకుందాం ఒక 10 మెంబర్స్, దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ 50%. సో వెన్ వీఆర్ క్యాల్కులేటింగ్ ద percentage of pass percentage, this thing you need to check ఆ బ్యాచ్కి ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు. దట్ ఈస్ అ క్లియర్ థింగ్. దిస్ ఆల్వేస్ వీ హ్యావ్ అబౌవ్ 60% to 70%. అండ్ వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ దిస్ ఇయర్ టు గెట్ ఇట్ 80%. మ్యామ్, ఇక్కడి నుంచి ఎంబీబీఎస్ చేయాలనుకునే ఆడపిల్లలు చాలామంది ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ విషయం కానీ హాస్టల్, ఫుడ్, హెల్త్ కేర్ ఎలా ఏమైనా ఎక్స్ట్రా సర్వీసెస్ ఏమైనా చూసుకుంటున్నారా వాళ్ళ కోసం? ఇంతకు ముందు ఫస్ట్ బ్యాచెస్లో కొంచెం అమ్మాయిల స్ట్రెంత్ తక్కువగా ఉండేది. అంటే మనం ఇప్పుడు అమ్మాయిని ఎక్కడికన్నా పంపించాలి అంటే ఎన్నో ఆలోచిస్తాము. స్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ ఇటువైపు నుంచి ఆడపిల్లని అదర్ స్టేట్కి పంపించాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అదర్ కంట్రీకి పంపించి ఇన్ని 5.5 years వేరే దగ్గర ఒక ఆడపిల్లని పెట్టాలంటే 100 times ఆలోచిస్తాం మనం. సో అటువంటిది స్టార్టింగ్లో ఉన్న స్ట్రెంత్కి అప్పుడు పాస్ అయిన అమ్మాయిలకి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో దాని మీదే ఎక్కువ. ఇప్పుడు ఒక ఆడపిల్లని పంపించాలంటే డెఫినెట్లీ వీ గో బ్యాక్ అండ్ చెక్ విత్ అదర్ గర్ల్స్. నువ్వు చదివచ్చావు కదమ్మా, అక్కడ ఏముంది, ఎలా ఉంది అన్నీ అడుగుతారు. సో అవన్నీ తీసుకునే ఈ రోజున మా క్యాంపస్ పర్టికులర్గా చెప్తాను, అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ. 60% అబోవ్ అమ్మాయిలే ఉన్నారు మా దగ్గర. అండ్ థ్యాంక్స్ టు దట్ పేరెంట్స్ అంత నమ్మకంతో అంత దూరం మమ్మల్ని చూసి మా అసోసియేట్స్ గైడ్ చేసి అంత దూరం ఇంతమంది అమ్మాయిలు వస్తున్నారంటే వీఆర్ వెరీ ప్రౌడ్ అండి.
బికాజ్ ఒకప్పుడు అమ్మాయిలు చదివించాలంటేనే ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, అంత చదువులు చదివించాలని. ఈ రోజున ఇంత ఖర్చు పెట్టి ఇంకో దేశం పంపించి మెడిసిన్ కోసం పంపిస్తున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. యాజ్ అంటే మేము మొదలుపెట్టిన తర్వాత ఆ గ్రాఫ్ని చూస్తేనే ఇట్ ఈస్ లైక్ కీన్లీ అర్థమైపోతుంది అనమాట. సో అమ్మాయిలకి సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి అండ్ ఆల్వేస్ వీఆర్ అవైలబుల్. అక్కడ మేము ఉంటాము వాళ్ళతోటి. ఏ చిన్నది ఈవెన్ అంటే చిన్న ప్రాబ్లం వచ్చినా ఇఫ్ దే వాంట్ టు స్పీక్ టు దేర్ పేరెంట్స్ మిస్ అయినా కానీ మా దగ్గరకు వచ్చేస్తాం. ఆల్మోస్ట్ మేము పేరెంట్స్ రోలే ప్లే చేస్తాం అక్కడ. మా పిల్లలు సెకండ్ హోమ్ అని చెప్తారు. మీరు నాకు ఫ్యామిలీ అన్నప్పుడే అది నాకు అర్థమైపోయింది. నిజంగానే ఆడపిల్లలు ఇప్పుడు స్ట్రెంత్ పెరిగారు అంటే ఆ రిఫరెన్స్లు తీసుకొని వచ్చారంటే అది ఇంకా గొప్ప విషయం. అక్కడ ఏదో విషయం ఉంది, స్టడీ ఉంది, సెక్యూరిటీ ఉంది అంటే పేరెంట్స్ ఆలోచించే పని లేకుండా పంపిస్తారు. సో ఇంకా భయపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో ఒక రిఫరెన్స్. అండ్ అక్కడ ఏంటంటే మనకి గర్ల్స్ ఉమెన్ సేఫ్టీ ఎక్కువ అండి ఆ కంట్రీలో. దెర్ ఈస్ నథింగ్, 0% అనమాట. ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, చాలా హ్యాపీగా సెక్యూర్డ్గా ఉంటారు. బట్ ఈవెన్ దెన్ మనం ఇంకో దేశం వెళ్తున్నాం కాబట్టి మన జాగ్రత్తలు మనకు ఉంటాయి. ఫుల్ క్యాంపస్ అండర్ సీసీ సర్విలెన్స్లో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి కూడా లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ నైట్ చెక్ చేస్తారు. ఎవరైనా మాకు 24/7 ఒక డాక్టర్ ఒక నర్స్ అవైలబుల్ ఉంటారు ఒక బిల్డింగ్లో. సో ఒక అమ్మాయికి ఏదైనా హెల్త్ ఇబ్బంది వచ్చినా ఎక్కడికో వెళ్ళిపోవాలి అని ఏమి ఉండదు. సో దే గో టు దేర్ రూమ్ అండ్ దే విల్ చెక్. అండ్ క్లాసెస్ కూడా ఇప్పుడు పిల్లలకి ఎలా జరుగుతాయి అంటే లైక్ నాట్ లైక్ ఇన్ ఇండియా, బట్ 10 మెంబర్స్కి ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి సెపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అలా జరుగుతాయి అపార్ట్ ఫ్రమ్ లెక్చర్స్. సో అప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ గురించి కూడా చాలా జాగ్రత్తగా. సో దే హ్యావ్ ఇంటరాక్షన్. అంటే మాకు తెలిసిపోతుంది ఒక పాప ఈరోజు క్లాస్కి వెళ్ళలేదు ఆర్ ఒక స్టూడెంట్ వెళ్ళలేదు అంటే ఓకే ఒక 1 డే ఇట్స్ ఓకే. అదర్వైజ్ ఒక 2 days రాలేదు అంటే ఆ ఫ్యాకల్టీ మాకు రిపోర్ట్ ఇచ్చేస్తారు. అంటే ఈ పాప 2 days నుంచి రాలేదు ఆర్ ఈ అబ్బాయి రాలేదు. సో మాకేంటంటే సో ఎందుకు ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందా, డాక్టర్కి రిపోర్ట్ వచ్చిందా, లేదా ఫుడ్ తినలేదా ఏంటి అనేది అదేంటంటే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ కదా, తెలిసిపోతుంది. యా. సో అమ్మాయిలు ఈ గ్రూప్స్లో ఎక్కువగా ఉండాలి, మేము అమ్మాయిలు ఉంటాం అంటే దే ఆర్ అలా మేము ఆ గ్రూప్ అమ్మాయిల గ్రూప్ లాగా చేస్తాం అనమాట. ఇట్ ఈస్ దేర్ విష్ యాక్చువల్లీ. బట్ స్టిల్ అంటే అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల మాది ఇండైరెక్ట్గా అమ్మాయిల క్యాంపస్లో అయిపోతుంది. రిజల్ట్స్ కూడా ఎవ్రీథింగ్ అంటే అమ్మాయిలకి బాగుంది అని చెప్పచ్చు, సేఫ్గా ఫీల్ అవుతారు అమ్మాయిలు. పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ క్యాంపస్. మనం జనరల్గా మెడికల్ కాలేజెస్లో ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్ కదా, మరి ప్రాక్టికల్స్ విషయంలో అక్కడ ఎలా ఉంటుంది పిల్లలకి? ఎస్, మీరు అనింది కరెక్ట్. మాకు అక్కడ యూనివర్సిటీతో అటాచ్ అయ్యి మా ఓన్ హాస్పిటల్ వేదాంతా ఉందండి. సో దే డూ సర్వీసెస్ టు అక్కడ లోకల్ పేషెంట్స్కి సర్వీసెస్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మా స్టూడెంట్స్ అక్కడే ప్రాక్టీస్ క్లాసెస్కి కూడా వెళ్తారు. అండ్ వీ హ్యావ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండింది అక్కడ. సో ఆ హాస్పిటల్కి మాకు టైఅప్స్ ఉన్నాయి. సో ప్రాక్టీస్ క్లాసెస్, క్లినికల్స్ మొత్తం అక్కడ సిమ్యులేషన్ సెంటర్ కానివ్వండి అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్తారు. లైక్ లైవ్ పేషెంట్స్ వచ్చి చూపెట్టుకున్నప్పుడు కానీ, సర్జరీస్ అప్పుడు కానీ వీళ్ళని తీసుకెళ్ళి గైడెన్స్ ఇస్తారు అండ్ దే అసిస్ట్ దెమ్ యాక్చువల్లీ. సో వీళ్ళకేంటంటే ఆ భయం పోతుంది, భయం పోతుంది అండ్ దే లెర్న్ ఎ లాట్. యాక్చువల్లీ అంతా అయిపోయిన తర్వాత చూపెట్టడం కంటే వెన్ దే ఒక డాక్టర్ పేషెంట్ని ట్రీట్ చేస్తూ ఉంటే వీళ్ళు లైవ్లో చూస్తారు అండ్ ఈవెన్ దే అసిస్ట్. వీ హ్యావ్ మా స్టూడెంట్స్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ విషయంలో. హాయ్ మ్యామ్. హలో అండి. ఐహెచ్ఎస్ఎంలో మీ రోల్ ఏంటి, అసలు ఈ రంగంలోకి ఎప్పుడు వచ్చారు? నేను 2003లో నా పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ కెరియర్ నాది స్టార్ట్ అయిందే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అబ్రాడ్తో. సో నేను ఇక్కడ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా సర్వ్ చేస్తున్నాను. ఓకే. జనరల్గా కన్సల్టెన్సీ అంటే కొన్ని కంప్లైంట్స్, అపోహలు ఉంటూ ఉంటాయి కదా, ఈ ఛాలెంజెస్ని మీరు ఎలా ఫేస్ చేశారు? లైక్ మేము 2003లో ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఇన్ని కన్సల్టెన్సీస్ ఉండేవి కాదు. లేటర్ ఆన్ నంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ పెరిగిపోయిన తర్వాత మాత్రమే నంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగి కన్ఫ్యూజన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. కానీ మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల
సిన్సియర్లీ చెప్పాలంటే పెద్ద ఛాలెంజెస్ మేమైతే ఏమీ ఫేస్ చేయట్లేదండి మార్కెట్లో. మ్యామ్, యూనివర్సిటీ మిగతా ప్రాంతాల డైరెక్టర్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఓకే, మాకు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్లో చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. లైక్ వీఆర్ గివెన్ విత్ డిఫరెంట్ టెరిటరీస్. అంటే నాది ఉత్తరాంధ్ర, లైక్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అప్ టు ఒరిస్సా. ఆ పార్ట్ అడ్మిషన్స్ పార్ట్ అంతా నేను చూసుకుంటాను. అలాగే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జ్యోతి అండ్ హస్బెండ్ పవన్, వాళ్ళిద్దరూ విజయవాడ ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఒక 5 districts వరకు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వచ్చేసరికి గిరీష్ గారు అని ఆయన చూసుకుంటున్నారు. అలాగే వీ హ్యావ్ ప్రసాద్ గారు ఫ్రమ్ అదర్ ఏరియా. అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి మేము ఉన్నాము. ఎవరైనా అడ్మిషన్ సపోజ్ విజయవాడ ఎవరైనా నా ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నా, ఐ కీప్ టెల్లింగ్ అబౌట్ ద విజయవాడ బ్రాంచ్. దట్ ఈస్ హౌ వీ సర్వ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్. సో వీ హ్యావ్ ఎ వెరీ హెల్దీ సిస్టమ్ ఇన్ ఆర్ ఆర్గనైజేషన్. మ్యామ్, ఇప్పుడు ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్కి మొత్తం ఈ ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీలో ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్స్ అనేది 5.5 years. ఈ 5.5 years ఎంబీబీఎస్ ఓన్లీ ట్యూషన్ ఫీ ఆర్ ద కాలేజ్ ఫీ వాట్ వీ సే ఇస్ 21.5 lakh. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటాయి. ఫుడ్ అండ్ అకామిడేషన్ అప్ టు 8.59 lakh వరకు ఉంటుంది. అది కాకుండా మీకు తెలుసు ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, వీసా వేయించుకొని మళ్ళీ వీసాని రెన్యువల్ చేసుకోవాలి. తర్వాత వీఆర్ ఫారినర్స్ టు ద అదర్ కంట్రీ. సో మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే మనకి 32 నుంచి 35 lakhs మధ్యలో కంప్లీట్ అయిపోతుంది. ఎంటైర్ కోర్స్ విత్ అదర్ ఎక్స్పెన్సెస్ 35 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. మ్యామ్, పిల్లల్ని ఫారెన్లో చదివిస్తున్నంత వరకు ఓకే, పేరెంట్స్కి వెళ్ళి చూడాలనిపించింది అనుకోండి, మీరేమైనా సపోర్ట్ చేస్తారా వాళ్ళు వెళ్ళడానికి? ఎస్ అండి, ఎవ్రీ ఇయర్ పేరెంట్ టీచర్ మీట్ లాగా పేరెంట్ విజిట్ అన్నది ఎవ్రీ ఫిబ్రవరిలో ఆర్గనైజ్ చేస్తుంది యూనివర్సిటీ. సో మేము జనవరిలోనే అనౌన్స్ చేస్తాము. సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్స్ అ 5-day టూర్ లాగా యూనివర్సిటీ క్యాంపస్ చూపిస్తూ ఎంటైర్ కంట్రీని కూడా విజిట్ చేసేలాగా ఒక ప్యాకేజ్ లాగా విత్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ 35,000 to 40,000లోని మేము పేరెంట్స్కి ఆఫర్ లాగా ఇస్తాము. దోస్ హూ వాంట్ టు విజిట్ కెన్ విజిట్ డ్యూరింగ్ దట్ టైం. మ్యామ్, స్టూడెంట్స్ హాలిడేస్కి ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా క్లినికల్ ట్రైనింగ్ ఇండియాలో కూడా ఇస్తారా? ఎస్, ఇండియా ఎవ్రీ ఇయర్ పిల్లలు 1.5 months 2 months హాలిడేకి ఇండియా విజిట్ చేస్తారు. సో ఆ 2 monthsలో అట్లీస్ట్ 1 month పాటు మేము డిఫరెంట్ హాస్పిటల్స్లోని పిల్లల్ని క్లినికల్ ఒబ్జర్వేషన్షిప్ అంటాం. సో క్లినికల్ ఒబ్జర్వేషన్షిప్స్కి మేము డిఫరెంట్ హాస్పిటల్స్లో పెట్టడం జరుగుతుంది. నేను విశాఖపట్నం డైరెక్టర్గా ఆ పర్టికులర్ ఏరియా చూస్తున్నాను కదా, అక్కడ ఒక్కొక్క ఇయర్ వాళ్ళకి 4th year కంప్లీటెడ్ వాళ్ళకి ఇండస్ హాస్పిటల్లో పెట్టాము. 3rd year కంప్లీటెడ్ వాళ్ళకి సాగర్ దుర్గా, సింహాద్రి హాస్పిటల్స్లో పెట్టాము. ఇంకా కొంచెం జూనియర్స్ 3rd year కంప్లీటెడ్ వాళ్ళకి మేము అక్షయ హాస్పిటల్, ఆయుష్మాన్ హాస్పిటల్స్లో పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూనివర్సిటీ కూడా డైరెక్ట్గా కిమ్స్ ఐకాన్తో టైఅప్ అయి ఉంది. సో పిల్లలు అక్కడికి వెళ్ళి 1 month పాటు క్లినికల్ ఒబ్జర్వేషన్షిప్ చేసుకుని, అంటే అక్కడ పేషెంట్ ఇంటరాక్షన్ ఇండియాలో కూడా డిఫరెన్స్ ఏమైనా ఉందా, సో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు ప్రొడక్టివ్గా ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ హాలిడేని కొంచెం ప్రొడక్టివ్గా వాడుకుంటారనే ఉద్దేశం మీద మేము ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ సునీత లావణ్య గారు అండ్ సంధ్యా మ్యామ్. ఫారెన్లో మెడిసిన్ చేయించాలనుకునే పేరెంట్స్కి మీ మాటల ద్వారా చాలా భరోసా కలిగింది అండ్ నాకు కూడా హ్యాపీగా ఉంది, భరోసా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఆడపిల్లలు యూనివర్సిటీలో చదువుతున్నారంటే నిజంగా ఏం భయపడాల్సిన అవసరం లేదని క్లారిటీ వచ్చింది ఈ వీడియో ద్వారా. అంటే మీకు చెప్పకపోతే మాకు తెలిసేది కాదు కదా. సో ఇద్దరు విద్యావేత్తలైన మహిళల్ని యూనివర్సిటీ తరపున ఇక్కడ చూస్తుంటే యూనివర్సిటీకి మీకు ఉన్న అనుబంధాన్ని చూస్తే ఆ నమ్మకం ఇంకా పెరుగుతుందన్నమాట. ఆడపిల్లల్ని పంపొచ్చు, ఒక భరోసా ఉంటుంది మాకు అనేది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. నమస్తే.